అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఊరుకుంద టెంపుల్ చైర్మన్ వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మంత్రాలయం నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కినటువంటి సిచ్యువేషన్. ఇక కౌతాల మండలంలో రాజకీయ వేడి పెరుగుతుంది. ఊరుకుంద వీరన్న స్వామి దేవస్థానం చైర్మన్ పదవి మాత్రం వివాదాస్పదంగా మారుతుంది. స్థానిక వీరశైవ లింగాయతులను పక్కన పెట్టి పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి పదవిని కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కుంబలూరు, దోమెలదిన్న, ఊరుకుంద, గోతుల దొడ్డి గ్రామాల సర్పంచ్లు కూడా రాజీనామా బాట పట్టడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు వారు రాజీనామా చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఊరుకుందలో ఒక్కసారిగా రాజకీయ వేడి మాత్రం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మాకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటే కూడా మేము నిలబడి గెలిచినాం. మన కార్యకర్తలు మేము కాపాడుకోవాలి. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయితే కూడా మన కార్యకర్తలకు మనం న్యాయం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు వస్తుంది, మంచి రోజు రేపు వస్తుందని ఎంత ఇదైతే కూడా అది కాలేకపోయింది. దానికోసం ఈ రోజు పత్రికా ప్రజల్లో విజిట్ చేస్తున్నాం. అలాగే మనము మన ఇన్ఛార్జ్ మంత్రి తన స్వగ్రామం పాల్గొన కూడా వెళ్ళి పార్టీ పరిస్థితి ఉంది, దీనికి మీరు సమీక్షించండి, దీన్ని చూడండి అంటే ఆయన నిమ్మరామని కూడా చెప్పారు. పార్టీని ఇన్ఛార్జ్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి పార్టీని ఒక తాటి మీద చేస్తామని చెప్పారు. ఎక్కడ అది లేదు. మళ్ళా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు మొదలుపెట్టాం, అది ఫలించలేదు. మళ్ళా గురువారం రోజు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్న విక్కారెడ్డి గారు మనం పోయి మళ్ళీ ఈ పార్టీని మన అభ్యర్థి ఈ చైర్మన్ విషయంలో పునఃసంస్కరించాలంటే దీనికి న్యాయం చేశామని సీఎం గారు మనకు హామీ ఇచ్చారు. కానీ అక్కడ సీఎం సార్ కి ఈ దృష్టి ఇవన్నీ జరుగుతున్నాయి తెలుస్తుందో తెలియదు, మనకు అర్థం కావడం లేదు. కానీ సోమవారం లీవ్ వచ్చింది. కానీ పార్టీ ఇంకొకసారి పునరాలోచించాలి. ఎందుకంటే ఈ పీజీ పాండురంగ శెట్టి ఆల్రెడీ ప్రీవియస్ డేలో ఇంటి మీద కబ్జా 2.97 సెంట్లు ఈ సేవా సంఘం నుంచి ఈయన ట్రస్టీ అని చెప్పి ఈయన దాన్ని లీజుకి ఇచ్చి ఏమేమో చేసే దాని నుంచి ఎంక్వైరీ వచ్చినాయి. ఇంకా ఎంక్వైరీ నడుస్తుండగానే ఆయనకు చైర్మన్ గారు పదవి కట్టబెట్టారు. ఇది ఎంతవరకు సంబంధమని పత్రికా ప్రకటనలో చూస్తున్నాం. ఇంకా కార్యకర్తలకి ఎంతవరకు 2 ఏళ్ళ నుంచి ఏ కార్యకర్తకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడైనా కనీసం దీన్ని పునఃసమీక్షించాలని, పునరాలోచించాలని కోర్టు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ సభ్యులతో అందరికీ నా యొక్క నమస్కారం. వాళ్ళ పడ్డ కష్టానికి గుర్తింపు ఆ పదవి అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజు 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ ఊరుకుంద వీరన్న స్వామి అనేది మంత్రాలయం నియోజకవర్గానికి ఒక ప్రతిష్టమైన పదవి. ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఇంతకంటే ముఖ్యమైన వేరే నామినేటెడ్ పదవి అయితే వేరేది లేదు. అటువంటి ఇంపార్టెంట్ పదవిని మంత్రాలయం నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఎవరికి కేటాయించకుండా ఎవరో బయట నుంచి వచ్చిన బయట నియోజకవర్గాల నుంచి వలస తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే మంత్రాలయం నియోజకవర్గం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడ రికమెండేషన్ లెటర్ ఇచ్చారు అని అంటున్నారు. మరి ఇన్ఛార్జ్ మంత్రాలయం నియోజకవర్గంలో వేరే నాయకులు ఎవరిని గుర్తించడం లేదా, వేరే నాయకులు ఎవరు కనపడడం లేదా? 44 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుకి ఇంకా ఉన్నారు. అటువంటి వారి కాదని పార్టీ సభ్యత్వం లేని వాళ్ళకి కూడా మీరు పిలిపించి ఈ రోజు పదవి ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పునరాలోచించి, లోకేష్ గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ విషయంలో పునరాలోచించాలని కోరుకుంటూ, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఒక్కసారిగా మంత్రాలయం నియోజకవర్గ రాజకీయాలన్నీ వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుస రాజీనామాల పరంపర కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా మంత్రా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఊరుకుంద వీరన్న స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి విషయంలో కూడా వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి సాధారణంగా టీడీపీలో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ పదవి కేటాయించాలని చెప్పి మొదటి నుంచి కూడా డిమాండ్ వినపడుతోంది. అయితే స్థానికంగా లేనటువంటి వ్యక్తి కంటే ఆదోని ప్రాంతానికి చెందినటువంటి పాండురంగ ఎవరైతే ఉన్నారో పాండురంగ శెట్టి కూడా
చైర్మన్ గా నియమించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఈ అంశాన్ని దిద్దించుకోలేకపోతున్నారు. పార్టీ జెండా మోయని వారికి ఏ విధంగా ఈ పదవి కట్టబెడతారు? ముఖ్యంగా మనం చూసుకుంటే వీరశైవ లింగాయతులకి పూర్తి స్థాయి ఈ పదవి ఇస్తామని చెప్పేసి కూడా గతంలో నారా లోకేష్ శివగలం పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. స్థానికులకే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పదవులు కావచ్చు, కమిటీల మెంబర్స్ గా కావచ్చు మేము నియమించడం జరుగుతుందని చెప్పేసి కూడా నారా లోకేష్ శివగల పాదయాత్రలో అప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారన్న అక్కస్తో కూడా బాధతో కూడా పూర్తిలో మనం చూసుకుంటే 4 సర్పంచులు ఇప్పటికే మూకుబడిగా రాజీనామా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా టీడీపీ సభ్యత్వానికి కూడా వీరు రాజీనామా చేశారని చెప్పవచ్చు. మనం చూసుకుంటే కనుక కంబులూరు సర్పంచ్ కె వీరేష్, అలాగే దోమలదిన్నె సర్పంచ్ డి మమత, ఉరుకుంద గ్రామ సర్పంచ్ టి రాధ, అలాగే గోతులదెడ్డి సర్పంచ్ కూడా పూర్తి స్థాయిలంటే మొత్తంగా 4 సర్పంచులు ముక్కుబడిగా ఇక రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక కొంతమంది వీరి పాటలు రాజీనామా చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరశైవ లింగాయతులకు సంబంధించి ఈ చైర్మన్ పదవి కేటాయించాలా, అదేవిధంగా మెంబర్స్ లో ఉన్నా కూడా వీళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని లోకేష్ ఎందుకు పక్కన పెట్టారు, ఎందుకు ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు? ఎందుకంటే ఆదోని అంటే స్థానికేతరుడు, అదేవిధంగా టీడీపీ కనీసం సభ్యత్వం లేనటువంటి పాండురంగ శెట్టికి ఏ విధంగా ఇస్తారు? అయితే ఇతను డీజీ భరత్ కు సన్నిహితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనే కట్టబెట్టారన్న ఒక విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఎందుకు స్థానికతలకు ఇచ్చారు? కనీసం మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాము, జెండాలు కట్టాము గ్రామంలో. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మాకున్నాయి. కాబట్టి మేము ఈ పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మాకు ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పేసి కూడా ఒకవైపు సర్పంచులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా మంత్రాలకు సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది కూడా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వారందరూ కూడా మల్లికార్జున్ కొంతవరకు అంటే ఇప్పటికైనా అధిష్టానం ఫోకస్ పెట్టేటువంటి ఆలోచన ప్రక్రియ ఏమైనా ప్రారంభించిందా? ఎందుకంటే అసంతృప్తులను బుజ్జగించడం కానివ్వండి, లేదా చైర్మన్ పీఠానికి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి. ఇప్పటికీ అయితే స్పందించలేదు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు చైర్మన్ కావచ్చు, అక్కడ మెంబర్స్ కూడా ఈ రోజు 2 రోజులు అనౌన్స్ చేసిందని చెప్పవచ్చు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్థానికంగా ఉన్నటువంటి వీరశైవ లింగాయతులకు ఒక్క పదవి కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో కూడా గతంలో ఇచ్చినటువంటి హామీని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. స్థానికేతరులకు ఏ విధంగా ఈ పదవిని ఇస్తారు? అంటే పదవి మాకు రావాలనేది గ్యారంటీ ఏం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. అయితే వీరశైవ లింగాయతులకు ఇవ్వాలన్నది వీరి యొక్క ప్రధాన డిమాండ్. ఎప్పుడైతే ఈ కమిటీని నియమించారో, కమిటీ చైర్మన్ గా పాండురంగ శెట్టిని ఎప్పుడైతే నియమించారో వీరిలో ఒక ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు సర్పంచులంతా వీరందరూ కూడా మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి సంబంధించిన అనుచరులుగా చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో వీళ్ళు కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మాట నిలబెట్టుకోలేదన్న అంశం పైన కూడా వీరు రాజీనామా చేస్తారైతే ఈ విషయాన్ని కూడా ఈ రోజు గట్టిగా మరొకసారి సమావేశం ద్వారా కూడా మేము పార్టీలో కొనసాగమని చెప్పేసి కూడా వారు మూగపడగా తమ విషయాన్ని కూడా బహిర్గతంగా చేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో అధిష్టానం వరకు ఈ విషయం వెళ్తుంది. అయితే నేపథ్యంలో అధిష్టానం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది, వాటిని బుజ్జిగించేటువంటి కార్యక్రమం చేస్తారా, ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు? ఎందుకంటే ఒక మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వర్గం, ఎందుకంటే ఒక వర్గం మంత్రా నియోజకవర్గంలో బయటికి వెళ్తుంటే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మూకుమ్మడిగా ఇప్పుడు సర్పంచులు చేస్తున్నటువంటి రాజీనామా అంశం కూడా స్థానికంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేపథ్యంలో వారిని ఎలా బుజ్జగిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా దీనిపైన ఫోకస్ పెట్టారు. గతంలో యువగల పదయాత్రలో కూడా నారా లోకేష్ స్థానికులకి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి హామీని మరొకసారి వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ పట్టించుకోకపోతే కనుక పూర్తిసారి టీడీపీ ఖచ్చితంగా దూరం అవుతాం. ఈ నేపథ్యంలో కూడా మేము మా భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇటు సర్పంచులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఈ అంశం పైన నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూస్తున్నారు. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. ఇట్లా పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు వైసీపీకి కూడా ఇది అవకాశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా వీరు మల్లికార్జున్ ఒక్కటి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేస్తున్నటువంటి సర్పంచులు కాకుండా సో వేరే వర్గం యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో వేరే వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో స్థానికులకే పదవి ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అంటే స్థానికంగా ఎవరైతే వీరశైవ లింగాయతులు ఉంటారో వీరికి సంబంధించిన సామాజిక వర్గానికి ఇక్కడ చైర్మన్ పదవి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఒక చోటు కల్పించే కార్యక్రమం అందరి యొక్క డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా ఎందుకంటే అవతల వైపు అంటే చైర్మన్ పదవి పూర్తి స్థాయిలో స్థానికులకు ఎవరికి రాలేదు.
స్థానికేతర వ్యక్తి అయినటువంటి ఈ పాండురంగయ్య శెట్టి అంటే ఆదోని అంటే మంత్రాల నియోజకవర్గం కాకుండా ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి పాండురంగయ్య శెట్టికి కట్టబెట్టడం జరిగింది. ఓకే. అయితే ఈ పాండురంగయ్య శెట్టి రాష్ట్ర మంత్రి డీజే భరత్కు అత్యంత సన్నిహితుడనే అట్లా పదవి వచ్చిందని చెప్పేసి కూడా వీరు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమైనప్పటికీ కూడా అంటే పార్టీలో సభ్యత్వం కనీస సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తికి స్థానికేతరుడికి ఏ విధంగా ఇక్కడ చైర్మన్ పదవి ఇస్తారన్నది వీరి యొక్క ప్రశ్న. అయితే ఇప్పుడు కరడి వర్గం కావచ్చు, అటు పక్క మిగతా వర్గాలు కావచ్చు, పూర్తి స్థాయి ఎవరంటే స్థానికులకే ఇవ్వాలన్నది వీరి యొక్క ప్రధానమైన డిమాండ్. అందులో వీరశైవ లింగాయతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తానని చెప్పేసి కూడా యువకుల పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని ఎందుకు మర్చిపోయారు? స్థానికులకే పదవి ఇవ్వాలంటే వీరికే రావాలనే దీనిలో సర్పంచులందరూ కూడా స్థానికంగా ఎవరైతే మంత్రాల నియోజకవర్గం ఇటు కౌతల మండలంలో ఉంటారో వారికి సంబంధించిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి ఉంటారు కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొని 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కాకుండా స్థానికేతరికి ఏ విధంగా ఈ చైర్మన్ పదవి ఇస్తారు, ఏం జరిగింది, దీని వెనుక రాజకీయం ఏం జరిగింది అన్నది ఇప్పుడు మూకుమ్మడిగా కూడా అటువంటి సర్పంచులు కావచ్చు, అటు వర్గం వాళ్ళు కూడా పూర్తిసార్లు తెలిపిన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సర్పంచులు నలుగురు ఇప్పుడు రాజీనామా చేశారు, వేరే బాటలో మరికొంతమంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది లీడర్లు కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఈ నామినేటెడ్ పదవి కూడా రావడం లేదని చెప్పి అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు వారు కూడా పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కౌతాల మండలం ఊరకుంద గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నరసింహ ఊరుకుంద వీరన్నస్వామి దేవస్థానం యొక్క చైర్మన్ పదవి కేటాయింపు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదాస్పదంగా మారుతుంది. స్థానిక వీరశైవ లింగాయతులను పక్కన పెట్టేసి అదేవిధంగా బెట్టి పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తికి పదవిని కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో ఈ అసంతృప్తిగా మాత్రం మిగులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? సో ఇరు వర్గాలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? మరి ముఖ్యంగా అసంతృప్త సర్పంచులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని వారిని బుజ్జగిచ్చేటువంటి యోచన ఏమైనా చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.